గర్భధారణ, ప్రసూతి చికిత్స, పిల్లలకు చికిత్స వంటి అన్ని సౌకర్యాలు కలిగిన ఒక పరిపూర్ణమైన ఆసుపత్రి మన సుధా ఫర్టిలిటీ సెంటర్. వైసీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విశాఖ పర్యటనకు వెళ్ళడం జరిగింది. 2 రోజుల క్రితం అచ్యుతాపురం సెజ్లో జరిగినటువంటి ఎసెన్షియా ఫార్మా కంపెనీలో జరిగిన రియాక్టర్ పేలుడు, ఈ ఘటనలో 18 మంది దుర్మరణం చెందటం, అలాగే 60 మందికి పైగా క్షతగాత్రులు అవటం, వీరంతా కూడా ప్రస్తుతం అనకాపల్లిలో అలాగే విశాఖపట్నంలో పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. నిన్ననే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీరిని పరామర్శించడం జరిగింది. ఈరోజు ప్రతిపక్ష నేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీరి కుటుంబాలను పరామర్శించడానికి, అలాగే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వారిని కలిసి వారికి ధైర్యం చెప్పడానికి విశాఖకు వెళ్ళడం జరిగింది. అయితే విశాఖకు జగన్ వస్తున్నటువంటి నేపథ్యంలో జగన్ అభిమానులు, వైసీపీ శ్రేణులు భారీ ఎత్తున రోడ్ల మీద గుమికూడటం, ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి. ఇక విశాఖ చేరుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ముందుగా విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి అనకాపల్లికి వెళ్తున్నారు. అనకాపల్లిలో ఉన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వాళ్ళని పరామర్శించిన తర్వాత ఆయన నేరుగా విశాఖలో మెడికేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి వారిని పరామర్శిస్తారు. అలాగే అచ్యుతాపురం సెజ్లో ఎసెన్షియా ఫార్మా కంపెనీకి కూడా వెళ్తున్నట్లుగా సమాచారం. అయితే ఇప్పటికే తన వైసీపీ పార్టీ నేతలు నిన్ననే వెళ్ళి వీరిని పరామర్శించాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినటువంటి జగన్ ఈరోజు తానే స్వయంగా వెళ్ళి పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి. మరొక పక్కన పార్టీలకు అతీతంగా వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకులు కూడా సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని, గాయపడినటువంటి వారికి చికిత్స అందించేటువంటి కార్యక్రమాలు, అలాగే ఎక్కువగా దెబ్బలు తగిలి క్షతగాత్రులైనటువంటి వాళ్ళకి అందరికీ సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఆదేశాలు ఇవ్వటం జరిగింది.